అవని వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూర్తవగానే అవని నువ్వు పెట్టిన కండిషన్ ప్రకారం మేము కుటుంబం అంతా కూడా నువ్వు చేసుకునే వరలక్ష్మి వ్రతానికి వచ్చాము. నువ్వు ఇస్తానన్న అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వు అవని అని చెప్పి వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. తీసుకోండి అత్తయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి అమ్మవారి విగ్రహాన్ని తీసుకోవడానికి వెళ్తుంది. అమ్మవారి విగ్రహాన్ని పైకి తీయబోతూ ఉంటే అమ్మవారి విగ్రహం కదలకుండా అలానే ఉంటుంది. ఇక అది చూసి ప్రసాదరావు, వేద ఏమైంది, అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అమ్మవారు బరువెక్కిపోయిందండి, నా చేతుల్లోకి రావటానికి ఇష్టపడట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్న సుజాత అలాగే కుటుంబ సభ్యులు అంతా కూడా షాక్లో ఉంటారు. అవని మంచి మనసుతో మీకు అమ్మవారిని ఇచ్చేద్దాం అనుకుంది, కానీ అమ్మవారు మీ ఇంటికి రావటానికి ఇష్టపడట్లేదు. మీ అందరి కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి. మీరు ఎప్పుడైతే తప్పు చేశారని తెలుసుకొని నా చెల్లెలు కాళ్ళ దగ్గరికి వస్తారో ఆ రోజే నా చెల్లెలు అవని అలాగే అమ్మవారు ఇద్దరు కూడా మీ ఇంటికి వస్తారు అని సుజాత వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.